పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య ఎక్కడ పోయినా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి రిజర్వేషన్స్ ఎజెండాను కాంగ్రెస్కి ఇచ్చింది రేవంత్ రెడ్డియే. అప్పటిదాకా కాంగ్రెస్కి ఎజెండా లేదు. అది మన దక్షిణ భారతదేశంలోనో లేకపోతే మన తెలంగాణలోనో రిజర్వేషన్ అనేది మన ఎలక్షన్స్కు పెద్ద ఎజెండా కాదు. మన వాళ్ళు ఏదైనా సరే గొంతు తెగితే తప్ప నమ్మరు. అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఏదో జరిగిపోతుంది, నీకేదో జరుగుతుంది అంటే మన వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోరు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు కరెంట్ ఉండదు, లేకపోతే ఇంకేదో ఉండదు అంటే సీరియస్గా తీసుకోలే. తర్వాత ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి అవును నిజంగానే కదా, నిజంగానే నీళ్లు పోయినాయి కదా, నీళ్లు లేకుండా అయింది, అనవసరంగా పొలాలు ఎండిపోయినాయి, ఇవన్నీ చెప్తున్నారు. అట్లా తన దాకా వస్తే తప్ప తెలంగాణలో అంత సీరియస్గా ఎవరు తీసుకోరు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఎత్తేస్తారు, లేకపోతే రాజ్యాంగాన్ని మారుస్తారు, ఈ ఇష్యూని తెర మీద తీసుకొచ్చిండ్రు. నిజానికి ఇది ఒక ఎలక్షన్ ఎజెండా అనేది కాంగ్రెస్ ప్లాన్. రాహుల్ గాంధీకి కూడా లేని ఎజెండా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి అందించారు.